ఓకే. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు 44.1 అంటే సెకండ్ వీడియో 44 డే 44 అండ్ సెకండ్ వీడియో. ఈరోజు ఆల్మోస్ట్ అగైన్ 400 పాయింట్స్ అనేది క్యాప్చర్ చేయడం కన్నా కూడా అనాలిసిస్ ద్వారా 400 పాయింట్స్ అని చెప్పచ్చు. ఈ ట్రేడ్ వచ్చి మన ఫోర్త్ ట్రేడ్ అండ్ 49,500 వన్స్ ఈ లెవెల్ ఈ సైడ్ ఉన్న లెవెల్ 49,550 బ్రేక్అవుట్ అయితే వస్తుందని నేను మార్క్ చేసి పెట్టడం జరిగింది. అండ్ 150 మన ఎంట్రీ పాయింట్ అనేది కూడా మార్క్ చేసి పెట్టడం జరిగింది అనమాట. అట్ 150 అరౌండ్ 150 లెవెల్కి వన్స్ 49,550 బ్రేక్అవుట్ అయిన తర్వాత ఈజీగా వెళ్తుందని ఒక 30 to 50 పాయింట్స్ క్లియర్గా గమనించగలరు మీరు. ఇక్కడ నేను ఆల్రెడీ ఎన్ని పాయింట్స్కి పెట్టాను, 100 పాయింట్స్ నా టార్గెట్ అని పెట్టాను. ఓకే, అంత కన్ఫామ్గా ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయితే ట్రేడ్ అనేది ఈజీగా 100 పాయింట్స్ వెళ్తుంది అని క్లారిటీ గ్యారంటీ రెండు ఉన్నాయి అన్నమాట, క్లియర్ కట్గా. ఓకే, దిస్ ఈస్ మై అనాలిసిస్ లెవెల్స్. అండ్ మార్నింగ్ ట్రేడ్స్ 150 పాయింట్స్ ఒక -30 పాయింట్స్ అయిన తర్వాత మార్నింగ్ ఇంకా వాలటాలిటీ మార్కెట్ అయితే చూసారు కదా, లెఫ్ట్ సైడ్ వాలటాలిటీ అంతా స్టక్ అయిపోయింది కాబట్టి నేను ఇంకా ట్రేడ్ అనేది చేయలేదు. మధ్యాహ్నం అగైన్ అరౌండ్ 2 o'clock దగ్గర ట్రేడ్ చూస్తే ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ఈ లెవెల్ డ్రా చేసుకున్నాను. ఆఫ్టర్ లెవెల్ బ్రేక్అవుట్ తర్వాత మన ట్రేడ్ అనాలిసిస్ అనేది ఎన్ని పాయింట్స్కి వెళ్తుంది అనేది 100 పాయింట్స్ టార్గెట్ పెట్టుకున్నాను. 50 పాయింట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్, 150 నుంచి 250 పాయింట్స్ వరకు వన్ టార్గెట్ అనుకున్నాం. అది యాక్చువల్గా 100 కాదు కదా, 200 కాదు, 300 పాయింట్స్ అనేది మ్యాక్సిమం గామా బ్లాస్ట్ లాగా వెళ్ళిపోయింది అసలు మార్కెట్. మార్నింగ్ నుంచి చెప్తున్నది ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ జరిగితే 50,000 మార్కెట్ రీచ్ అవుతుంది అనేది మన ఓన్ మెయిన్ టార్గెట్. ఈరోజు 50,000 మార్క్ టచ్ అవుతుంది అనేసి అని. కాకపోతే మార్కెట్ చూడండి ఎలా జంప్ అయిపోయి వెళ్ళిపోయింది, అస్సలు అల్టిమేట్గా వెళ్ళిపోయింది అనమాట. ఆల్మోస్ట్ 50,000 దగ్గరికి వెళ్ళిపోయింది మార్కెట్. 49,800 అండ్ 49,75 వరకు కూడా వెళ్ళిపోయింది. ఇక్కడ మనకు ప్రీమియంలో 150 నుంచి 550 వరకు మార్కెట్ వెళ్ళింది. 550 వరకు అనేది మార్కెట్ వెళ్ళింది. ఎంత క్లియర్గా అబ్జర్వేషన్ అంటే 20 minutes ముందరే 15 minutes ముందరే మన అనాలిసిస్ అనేది తీసేసుకొని డ్రా చేసుకొని రెడీగా ఉండడం జరిగింది. ప్రైస్ కూడా 150 లెవెల్స్ దగ్గర ఒక 20 పాయింట్స్ అబౌవ్లోనే మార్క్ చేసడం జరిగింది. అంటే మనం డైలీ బుకింగ్స్ అంటే 50 పాయింట్స్ వరకే మ్యాక్సిమం ట్రై చేస్తాము బుక్ చేయడానికి. ఇటువంటి షూట్ షార్ట్ ట్రేడ్స్ అనేది ఉంటుంది, అది ముందుగానే అనాలిసిస్ చేసి పెట్టుకుంటాం అనమాట. ఓకే, ఎనీవే మై అనాలిసిస్ ఈస్ నాట్ రాంగ్. ఈజీగా 300 పాయింట్స్ అనేది వెళ్ళింది మార్కెట్. ఒక 10 పాయింట్స్ తక్కువ గ్రూప్లో స్క్రీన్ షేర్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ 300 పాయింట్స్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఏం జరిగింది, నెక్స్ట్ మార్కెట్ డౌన్ వస్తుంది కాబట్టి ఇప్పుడే ఈ 50,000 మార్క్ టచ్ అయ్యేటప్పుడు నేను అగైన్ ఏం చేశానంటే, మార్కెట్ డౌన్ వస్తుందని తెలిసి లైవ్ కండక్ట్ చేశాను. ఇది వచ్చి నా పర్సనల్గా తీసుకున్న ట్రేడ్. ఆ తర్వాత గ్రూప్లో మెసేజ్ పెట్టి లైవ్ కండక్ట్ చేసి అండ్ లైవ్లో పీ ట్రేడ్ అనేది కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఓకే, వన్స్ అగైన్ చూడండి అబ్జర్వేషన్. సేమ్ 49,500 సేమ్ స్ట్రైక్ ప్రైస్. ఈ మధ్యలో పీఈ ట్రేడ్ వచ్చేంతవరకు మనకు డైలీ మన అనాలిసిస్ అనేవి కూడా పర్ఫెక్ట్గా అప్ టు 80 to 100% ఉంది అక్యురసీ. అందులో అక్యురసీలో నో డౌట్. కాకపోతే మనం డైలీ బుక్ చేసేది 30 to 50 పాయింట్స్ వరకే బుక్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ ఇంకా కన్ఫర్మేషన్ అయింది మార్కెట్ అనేది 50 మార్క్ టచ్ అవుతుంది అన్న ఉద్దేశంతో వన్స్ అక్కడి నుంచి మార్కెట్ టచ్ అవగానే పీ సైడ్ మార్కెట్ వస్తుందని క్లియర్ అండ్ 100% డ్యామ్ షూర్ కన్ఫర్మేషన్తో ఏం జరిగింది, వన్స్ లైవ్లోకి వచ్చేసి లైవ్లో అందరికీ కూడా చెప్పడం జరిగింది. వన్స్ ఆ పీ టచ్ అవగా 50,000 మార్క్ టచ్ అవగానే ఇక్కడ ఎంట్రీ అనేది తీసేసుకోండి అనేసి. ఫస్ట్ ప్రైస్ అయితే 15 రూపీస్ దగ్గర ఇవ్వడం జరిగింది, ఇక్కడ ట్రేడ్ తీసుకోండి అనేసి. ఆ తర్వాత స్ట్రైక్ ప్రైస్ చెక్ చేసుకున్నాం, మళ్ళీ
ఆపర్చునిటీ ఇంకా లోయర్ సైడే దొరికింది మనకు. ఆ మార్కెట్ 15 నుంచి కూడా 7 వరకు కూడా వెళ్ళింది. 750 అరౌండ్ 750 ఆ ప్రైజెస్ వరకు కూడా వెళ్ళింది. అక్కడ కూడా ఎంట్రీస్ తీసుకోమని చెప్పడం జరిగింది లైవ్లోనే. ఇక్కడ మన సపరేట్గా కాదు, లైవ్లోనే చెప్పడం జరిగింది. లైవ్లోనే చెప్పడం జరిగింది. లైవ్లోనే అందరూ తీసుకోవడం కూడా జరిగింది. అంటే 10 రూపీస్ దగ్గర మళ్ళీ రీఎంట్రీ చెప్పాను, రీఎంట్రీ ప్లాన్ చేసాము. 10 రూపీస్ దగ్గర ఫ్రెష్గా రీఎంట్రీ అనేది తీసుకోవడం జరిగింది. ఇది హీరో టు జీరో కాల్ లాంటిది అనమాట. హీరో టు జీరో అంటారు కదా మామూలుగా ఆప్షన్ ట్రేడింగ్లో, అది ఈరోజు మనం లైవ్లో చూపించడం జరిగింది. ఇటువంటి ఆపర్చునిటీస్ ఎవ్రీడే వస్తుందని చెప్పలేము, వన్స్ అప్పుడప్పుడు వస్తుందని చెప్పొచ్చు. ఎందుకు మార్క్ 50,000 మార్క్ దగ్గర ఉంది కాబట్టి. ఓకే, ఇది డ్యామ్ షూర్ కన్ఫర్మేషన్ ట్రేడ్. ఓకే, 10 రూపీస్ దగ్గర ప్లాన్ చేయడం జరిగింది. ఇది కూడా చూడండి, మనం 85 10 రూపీస్ అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ 85 దాకా వెళ్ళొచ్చు అనేసి అని ప్లాన్ చేయడం జరిగింది. ఓకే, ఇది 85 మార్క్ అనేది ఇక్కడ ఒక పివోట్ లెవెల్ ఉంది. అంటే మినిమం టు మినిమం పివోట్ లెవెల్ వరకు రీచ్ అవ్వచ్చు అని డ్రా చేయడం జరిగింది అనమాట. ఓకే, వన్స్ అగైన్ మార్కెట్ 10 రూపీస్ దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ ఎంట్రీ అనేది లోయర్ సైడ్ 5 పాయింట్స్ తగ్గించి 10 రూపీస్ దగ్గర ఇవ్వడం జరిగింది ఎంట్రీ ఇవ్వమని చెప్పి. 10 రూపీస్ దగ్గర ఎంట్రీ అయిన వాళ్ళకి ఈజీగా కొంతమంది 30 పాయింట్స్ 50 పాయింట్స్ బుక్ చేశారు. ఈవెన్ 30 పాయింట్స్ అన్నా కూడా 300 టైమ్స్ వాళ్ళ ప్రైస్ నుంచి 300 టైమ్స్ అనేది ఇంక్రీజ్ అయింది. అంటే 20కి వస్తే 100% అట్లా 200%, 300%, మొత్తం టోటల్గా 1000% అనేది మన ప్రైస్ జరిగింది. ఒక 10,000 ఇన్వెస్ట్మెంట్ చేసింటే 10 రూపీస్ దగ్గర 1 lakh రూపీ అనేది ఈజీగా వచ్చేది ఈరోజు. అంటే 100 పాయింట్స్ వెళ్ళింది మార్కెట్. 10 రూపీస్ నుంచి 100 పాయింట్స్. హీరో టు జీరో కాల్. ఓకే, స్ట్రైక్ ప్రైస్ వచ్చి 49,500. ఇది నేను ఊరికే రికార్డ్ చేసి పెట్టలేదండి, లైవ్లోనే చెప్పడం జరిగింది. లైవ్లోనే ఈ ట్రేడ్ కూడా ఎనేబుల్ చేయడం జరిగింది, లైవ్లోనే ఈ ట్రేడ్ ఇవ్వడం జరిగింది. ఓకే, డైలీ అనాలిసిస్ మనకి ఇలాగనే ఉంటుంది. ఆల్మోస్ట్ 3 to 4 ట్రేడ్స్ ఉంటుంది. విత్ ప్రైజ్ యాక్షన్తో పాటు, స్టడీతో పాటు, ట్రేడింగ్ నేర్పిస్తూ ట్రేడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ప్రీమియం గ్రూప్ జాయిన్ అవ్వండి. అక్కడ 1-on-1 ట్రేడ్ చేయొచ్చు. నాతో పాటు డిస్కస్ చేస్తూ ట్రేడ్ చేయడం జరిగింది. ప్రైస్ అనేది 10 రూపీస్కి చేంజ్ చేయడం జరిగింది. మన ఎంట్రీ అనేది ట్రిగ్ అయింది. లాస్ వచ్చి 10 పాయింట్స్ అండి, ఓన్లీ 10 పాయింట్స్ స్టాప్ లాస్. అంటే స్టాప్ లాస్ అంటే ఇంకా వదిలేయడమే, నో స్టాప్ లాస్. ఓకే, మార్కెట్ చూడండి ఎంత ఫాస్ట్గా ఎంత మూవ్మెంట్ అనేది వచ్చింది. వన్స్ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అవుతానే అగైన్ మార్కెట్ ఫాలో అవడానికి మోర్ ఛాన్సెస్ ఉంది. ఓకే, ఈజీగా వెళ్ళిపోయిందండి, 100 పాయింట్స్ వరకు మార్కెట్ వెళ్ళిపోయింది. ఓకే, ఈరోజు గ్రూప్లో అందరూ బాగానే బుక్ చేసుకున్నారు. టోటల్గా అందరూ స్క్రీన్ షాట్స్ కూడా సెండ్ చేశారు. వన్స్ మీరు మన గ్రూప్ జాయిన్ అవ్వండి, అక్కడ మీకు అన్ని ట్రేడ్ స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా మీకు అక్కడ అవైలబిలిటీ ఉంటుంది. ఓకే, మన గ్రూప్లో మెయిన్ స్పెషల్ ఏమంటే లైవ్ ఉంటుంది. లైవ్తో పాటు ట్రేడింగ్తో పాటు లెర్నింగ్ 2 ఉంటుందండి. డబ్బులు సంపాదించుకోవచ్చు, నేర్చుకుంటూ డబ్బులు సంపాదించుకోవచ్చు అండి హ్యాపీగా. ఓకే, ప్రీమియం గ్రూప్ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఒకసారి టెలిగ్రామ్లో కానీ స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి కానీ మెసేజ్ చేసి డీటెయిల్స్ తీసుకొని జాయిన్ అవ్వండి. ఓకే, ఒక డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. మన రెఫరల్ ద్వారా అకౌంట్ ద్వారా చేసుకుంటే 50% డిస్కౌంట్ వస్తుంది ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వడానికి. ఓకే, డైలీ 1-on-1 లైవ్ ట్రేడింగ్ కావాలనుకుంటే ప్రీమియం గ్రూప్లో జాయిన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఆఫ్ ద టైం ప్రీమియం గ్రూప్ బెనిఫిట్స్ ఏమంటే ఫుల్ టైం ట్రేడర్స్కి మంచి ఫెసిలిటీ ఉంటుందండి. డే మొత్తం లైవ్లో కూర్చొని హ్యాపీగా 1-on-1 ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఓకే అండి, 60-45 సంథింగ్ రేంజ్లో ఉంది. ఈ ట్రేడ్ అనేది 100 పాయింట్స్ ఈజీగా వస్తుందండి. ఓకే, 100 పాయింట్స్ ట్రేడ్ 100 రీచ్ అయింది. డన్. 100 హీరో టు జీరో ట్రేడ్.
చాలామంది ఇక్కడ 40 పాయింట్స్ వరకే బుక్ చేసుకున్నారండి. అప్పటికే ప్యానిక్ వల్ల అందరూ హోల్డ్ చేయలేదు. ఇది కొంతమంది అయితే 50 దగ్గర ఎంటర్ అయ్యారు, 100 దగ్గర క్లోజ్ చేసుకున్నారు. వాళ్ళకి 50% వచ్చింది. ఎస్, 85 మన ఫస్ట్ టార్గెట్ 85 ఏదైతే మార్క్ చేసామో పివట్ లెవెల్ దగ్గరికి, అక్కడికి క్లోజ్ అయింది. అక్కడి నుంచి మార్కెట్ మళ్ళీ వచ్చింది. వన్స్ అగైన్ మార్కెట్ రిటర్న్ వెళ్ళి 100 పాయింట్స్ అనేది టచ్ చేయడం జరిగింది. అది మన 100 పాయింట్స్ మార్క్. ఆ 100 పాయింట్స్ మార్క్ కూడా టచ్ చేయడం జరిగింది. వాట్ ఎవర్ ఈరోజు వచ్చి మొత్తం అసలు వెరీ గుడ్ డే అని చెప్పాలి, లక్కీ డే అని చెప్పాలి. చాలా అద్భుతాలు జరిగింది మార్కెట్లో. ఆల్మోస్ట్ మనం ఈరోజు టోటల్ అన్ని పాయింట్స్తో క్యాప్చర్ చేసి ఉంటే ఓవరాల్గా 500 పాయింట్స్ అండి మనకు. 300 ఈ ట్రేడ్లో, సిఈ ట్రేడ్లో 300, హీరో 02 కాల్లో 400 పాయింట్స్, మార్నింగ్ ఒక 100 పాయింట్స్ అన్నీ బుక్ చేసింటే 500 పాయింట్స్ అవైలబిలిటీ ఉండేది. కాకపోతే ఒక 200 పాయింట్స్ వరకు క్యాప్చర్ చేయడం జరిగింది. అందులో మన గ్రూప్లో ఉన్న వాళ్ళంతా కూడా లెర్నర్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ 1 లాట్ మినిమం 1 లాట్, మ్యాక్స్ టు మ్యాక్స్ 4 లాట్స్లోనే చేస్తూ ఉంటారు. కాకపోతే వాళ్ళ ప్రాఫిట్స్ తక్కువగా ఉండొచ్చేమో, కానీ కాన్ఫిడెంట్గా బుక్ చేసిన ప్రాఫిట్స్ అండి ఇది. మోస్ట్ ఆఫ్ ద టైం మరి కామెంట్స్లో కూడా అడిగి కనుక్కోవచ్చు. అందరూ ప్రాఫిటబుల్గానే ఉన్నారు. అందరూ 80% విన్నింగ్ రేషియోతోనే ఉన్నారండి. ఓకే, ఇక్కడితో వాయిస్ అనేది ఆఫ్ చేస్తున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ కట్గా మెన్షన్ చేయండి వాట్సాప్లో, కానీ స్క్రోలింగ్ అవుతున్న నెంబర్, వాట్సాప్ నెంబర్ పైన చాట్ చేసి డీటెయిల్స్ తీసుకోండి. ప్రీమియం గ్రూప్ డీటెయిల్స్ కానీ, గ్రూప్లో జాయిన్ అవ్వాలని ఎలా ఉంది, టోటల్గా ఎనీ డౌట్స్ ఉన్నా కూడా కనుక్కోండి. ఓకే అండి, ఎనీవే థ్యాంక్స్ టు వాచింగ్ వీడియోస్. వాచ్ మై ఆల్ వీడియోస్. ఇదంతా కూడా రికార్డెడ్ కాదండి. ఈ పాయింట్స్ అన్నీ కూడా రికార్డెడ్ కాదు, స్క్రిప్టెడ్ కాదు, ఆఫ్టర్ మార్కెట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎనీ డౌట్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్కటి లైవ్ వీడియో చేయడం జరిగింది. ప్రతి ఒక్కటి లైవ్లో ఉన్నాయండి. ప్రతిరోజు లైవ్, మార్నింగ్ లైవ్ ఇచ్చిన సెషన్స్నే ఇది స్పీడ్ వర్షన్లో రికార్డెడ్ వీడియో ఈవినింగ్ అనేది హైలైట్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే లైవ్ మార్కెట్లో మనం ఏమేమి క్యాప్చర్ చేసాం, మన రిజల్ట్స్ ఏంటి అనేది ఈవినింగ్ అనాలిసిస్ వీడియోస్లో ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇదండి మన ప్రాసెస్ డైలీ. అండ్ డైలీ డిస్కషన్, నైట్ చిట్ చాట్ అనేది జరుగుతుంది టెలిగ్రామ్ గ్రూప్లో. అక్కడ జాయిన్ అవుతే అదర్ కంటెంట్ కూడా ఉంటుంది. ట్రేడింగ్ సబ్జెక్ట్ కానీ, డౌట్స్ కానీ, ఏమైనా క్లారిటీ ఉంటే అక్కడ నైట్ సెషన్స్లో ప్రీ మార్కెట్ సెషన్స్ అవన్నీ కూడా, ప్రీ మార్కెట్ డిస్కషన్స్ అన్నీ కూడా నైట్ టెలిగ్రామ్ ఛానల్ చిట్ చాట్లో జరగడం జరుగుతుంది. అప్పుడు కూడా జాయిన్ అయిన వాళ్ళకి ఎనీ డౌట్స్ ఉన్నా కూడా క్లారిటీ వస్తుంది. ఓకే, ఇదేం కంటెంట్ వీడియోస్ కాదండి, ఓన్లీ డైలీ అనాలిసిస్, డే రిజల్ట్ వీడియోస్ మాత్రమే. ఈవినింగ్ ఎప్పుడు మనకు వచ్చేది డే రిజల్ట్ వీడియోసే. చూసి ఎంజాయ్ చేయండి. దట్స్ ఇట్ అండ్ థ్యాంక్ యూ. జై హింద్. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కమెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.